హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. సో ఆల్రెడీ యూట్యూబ్లో మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ చూసారనుకుంటాను. సో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది మూవీ పైన. సో ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి డైరెక్టర్ వెంకటరమణ గారితో మాట్లాడి మిగతా మూవీ డీటెయిల్స్ అన్నీ మీతో చెప్పిస్తాను. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే. సో మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి అందరిలో ఒక ఏమంటారు, ఏంటా మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి అందరూ ఆలోచనలో పడిపోయారు. అసలు ఏంటి మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో మీరు వచ్చారు కదా. సో ఏంటి అసలు మెర్సీ కిల్లింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే మెర్సీ కిల్లింగ్ అని టైటిల్ మేము ఎందుకు పెట్టామంటే కార్పొనేజ్ అమ్మాయి ఐడెంటిటీ కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఆర్టికల్లో దొరికినటువంటి ఒకే ఒక ఆయుధం ఆర్టికల్ 21. ఓకే. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి. ఈ కాన్సెప్ట్ మీద మేము సినిమాని స్టార్ట్ చేసాము. బేస్లో అయినంత దీని మీదనే రన్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ మెర్సీ కిల్లింగ్ అంటే చాలామంది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అంటే వాళ్ళు బ్రతకడం కన్నా ఇంకా చావే మేలు అన్నట్టుగా వెళ్తుంటారు. ఇట్స్ ఏ సెన్సిటివ్ వర్డ్ అని చెప్పేసి అంటారు. అంత సెన్సిటివ్ వర్డ్ని మీరు తీసుకొని మూవీ చేశారు కదా. సో అంటే మెయిన్ ఏం జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ నుంచి? మీరు అన్నది కరెక్టే, అది చాలా సెన్సిటివ్ వర్డ్. ఎందుకంటే ఇది హెల్త్కు సంబంధించినటువంటి మెర్సీ కిల్లింగ్ అనేది హెల్త్కు సంబంధించిన దాని మీద ఇప్పటివరకు యూజ్ చేశారు. సో అంటే ఒక మనిషి హెల్త్ బాగలేక చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా కోర్టులకు వెళ్ళి అనుమతి కోరుతారు అన్నమాట. సో మమ్మల్ని మెర్సీ కిల్లింగ్ ద్వారా మమ్మల్ని చంపేయండి అని. కానీ ఒక హెల్త్ బాగలేని వాళ్ళకి మాత్రమే కాదు మెర్సీ కిల్లింగ్ ఉంది. సో ఇక్కడ ప్రతి మనిషికి కూడా కొన్ని హక్కులు, కొన్ని చట్టంలో మనకు కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. ఆ హక్కుల్లో ఆర్టికల్ 21లో మనకి గౌరవంగా బతకాలి అంటే సొసైటీలో నీకున్నటువంటి హక్కులను ఉపయోగించుకొని నువ్వు చాలా హ్యాపీగా గౌరవంగా బతకాలి. సో అటువంటప్పుడు మనకి సొసైటీలో అన్యాయానికి మనం గురైనప్పుడు సో మనకున్న ఒకే ఒక ఆయుధం ఆర్టికల్ 21. సో న్యాయం చేయండి, లేదంటే నన్ను మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చంపేయండి. నేను ట్రైలర్ లాంచ్లో కూడా ఇదే మాట చెప్పాను. ఇది హెల్త్కి సంబంధించింది కాదు, సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అందరూ అదే అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్సీ కిల్లింగ్ అంటే ఇంతకుముందు కరోనా వచ్చినట్టు ఇది ఒక కొత్త వైరస్ గురించి ఏమైనా చెప్తున్నారా అని చెప్పేసి. అదేం కాదు, హెల్త్కి సంబంధించింది కాదు అది. ఓకే. సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి తనకి న్యాయాన్ని ఎలా దక్కించుకున్నది అనే దాని మీద ఒక ఆయుధంగా ఆర్టికల్ 21 అనే ఒక పాయింట్ని ఆయుధంగా తీసుకొని సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. సో అందువల్ల మేము ఈ కాన్సెప్ట్కి మెర్సీ కిల్లింగ్ అనే టైటిల్ పెట్టాము. ఓకే. సో ఇప్పుడు అంటే లవ్ స్టోరీ కూడా కొంచెం కనబడ్డది. సో లవ్ స్టోరీ కూడా ఉందా, లేదంటే ఇంకొక అమ్మాయి కనబడ్డది అందులో, చిన్న పాప. మొత్తం ఓవరాల్గా దీని గురించి అదే తనే ఎక్కువగా తన చుట్టే మూవీ మొత్తం తిరుగుతున్నట్టుగా అనిపించింది. అంటే 2 డిఫరెంట్ వర్షన్సా, లేదంటే అదే పాప హీరోయినా? అది అంటే మనకి మెయిన్ లైన్ అది. ఓకే. అంటే ఈ అమ్మాయిలు ఇద్దరు ఎవరు అనేది చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ అమ్మాయి చైల్డా, లేదంటే అమ్మాయి పెద్ద, లేదంటే ఈ అమ్మాయికి రిలేషన్ ఏంటి, అసలు ఈ అమ్మాయి బ్యాక్డ్రాప్, ఒక అమ్మాయి బ్యాక్డ్రాప్ వచ్చేసి విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఇంకొక అమ్మాయి బ్యాక్డ్రాప్ వచ్చేసి ఒక సిటీ ఆర్ఫనేజ్లో ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఒక సాయి కుమార్ అనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి వీళ్ళ మధ్యలో తిరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. బట్ అది సినిమా చూస్తే బెటర్ నేను చెప్పడం కంటే. ఓకే. సో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటారు. సినిమా చూస్తే బెటర్. అంటే ఇప్పుడు నేను చెప్తే దానికి అంత ఇంపాక్ట్ ఉండదు. సినిమాలో చాలా బాగుంటుంది. అంటే ఈ కథలు మొత్తం కూడా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. అది ఆర్టికల్ 21 చుట్టే తిరుగుతాయి అన్నమాట. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపించాము. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి డిఫరెంట్ వర్షన్స్లో ఒకటే పాయింట్ మీద వాళ్ళు చేస్తున్నారా పోరాటం, లేదంటే ఒక అమ్మాయి ప్రాబ్లం వల్ల వీళ్ళందరూ అమ్మాయి కోసం చేస్తున్నారా? అంటే ఏదైనా కొంచెం క్లారిటీ ఇస్తే మాకు కొంచెం ప్రశాంతంగా పడుకుంటాం. మీరు అడిగిన 2 క్వశ్చన్లు కూడా మెయిన్ టాప్ లైన్ అది సినిమాకి. ఈ మెయిన్ లైన్ అడిగారు, కానీ దాన్ని ఇప్పుడు చెప్తే బాగోదు అది. కాకపోతే మీరు అన్నట్టుగా ముగ్గురు 3 లైన్లు కాదు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ నడుస్తుంది. ఓకే. అంటే ఎవరి కోసం ఎవరు
ఫైట్ చేస్తున్నారు, ఎవరు మెర్సీ కిల్లింగ్ డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది రెండు రెండు వెర్షన్స్లో ఉంటుంది. ఒక చిన్నమ్మాయిది ఉంటుంది, ఇంకొక హీరోయిన్ది కూడా ఉంటుంది. సో ఇద్దరు ఇద్దరు డిమాండ్ చేస్తున్నారు ఒకటే పాయింట్ పైన. ఒకటే పాయింట్. ఓకే, బట్ ఆ పాపకి ఈ అమ్మాయికి సంబంధం ఉందా ఇందులో? అంటే రిలేషన్ ఉంది, ఓకే, బట్ స్ట్రాంగ్ రిలేషన్. ఓకే, మనకి సినిమాలో చూద్దాం, బాగుంటుంది. ఓకే. సో ఇంకొకటి హీరోయిన్ వచ్చేసి చాలా అంటే సాయి కుమార్ గారు తన్నడం కానీ అందులో అంటే లైక్ విలన్ క్యారెక్టర్లో అంతలా మొత్తం ఎమోషనల్ బేస్లోనే ఉంటుందా, లేదంటే కొంచెం కామెడీ కూడా ఏమైనా ఉంటుందా, యాడ్ అవుతుందా? అంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్. ఇది ఈ కామెడీ అనేది లేదు. ఓకే, ఒక సీరియస్ ఎమోషనల్గా అంటే ఒక ఇంట్లో కథనే. మనం ఇప్పుడు కోర్స్ బలగం సినిమా తీసుకున్నాం. బలగంలో ఎంతైతే ఎమోషన్స్ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక ఎమోషన్ ఎలా ఉంటుందో, ఈ కథలో కూడా ప్రతి క్యారెక్టరు చాలా మన సహజంగా మన మధ్య జరిగే క్యారెక్టర్లే. ఒక అమ్మాయి ఒక అంబిషన్ కోసం పోరాడుతుంది, తన లైఫ్ ఏమవుద్ది అనేది ఒకటే చూపించాం. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అంబిషన్లో వెళ్తుంటే ఒక కంప్లీట్గా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ ఇది. ఓకే, సో క్యూట్ లవ్ స్టోరీ, బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆ మూవీ మొత్తం హీరోయిన్ అండ్ ఆ పాప చుట్టూ తిరుగుతుంది. అందులోనూ హీరో కూడా ఉన్నారు కదా. ఎక్కువగా అంత కనబడినట్టుగా ఉంది. సో తన క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అందులో? లేదు, హీరోని అంటే బేస్గా ఏంటంటే ఈ రెండు క్యారెక్టర్ల మధ్యలో మనం బాగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరిని సేవ్ చేసుకునే క్యారెక్టర్ హీరో. సో అతనికి ఒక బ్యూటిఫుల్ లవ్, ఆ లవ్లో తనకి కొన్ని షార్ట్స్ చూపించాం మనం. తన పెయిన్ కూడా మనం చాలా చూపించాం. సముద్రంలో ఒక సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు కొన్ని ఉన్నాయి. తన క్యారెక్టర్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టరు ఎందుకుంది ఈ సినిమాకి మెయిన్, ఇంతమందిని చూపించాము మనం. సాయి కుమార్ని చూపించాము, ఒక చిన్న బాబుని చూపించాము, హీరోయిన్ చూపించాము. సో ఈ ముగ్గురు క్యారెక్టర్లలో ఎక్కడ ఆయన్ని ఎక్కడ కూడా ఈ 4 వీటిలో మనం చూపించలేదు. కానీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో అతను పవర్ఫుల్గా మనకి క్యారెక్టరేషను, ఈ అమ్మాయిని వాళ్ళిద్దరిని సేవ్ చేసుకునేది కానీ అన్నీ అతను చేస్తాడు. బాగుంటుంది. అది చిన్న ఇంటి ఇచ్చేసారు. ఓకే, అంటే తెలియాలి కదా మాకు. ఇక్కడ మీరు ఆ ట్రైలర్ వదిలినాక నుంచి మాకు పిచ్చెక్కిపోతుంది బుర్రలు. అసలు ఏంటి అంటే ఒకటి టైటిల్ అర్థం అవ్వక దేనికి సంబంధించిందని. సో ఓకే, మీరు ఇది ఫస్ట్ మూవీయా సార్ తీయడం? లేదు, నాది ఇది థర్డ్ మూవీ అండి. ఇంతకుముందు నేను మన్యం అని ఒకటి తీశాను. ఓకే, బాహుబలి ప్రభాకర్ ఐడియా ఉన్నా, కాలకే చేశారు. అవునవును, ఆయనతో ఒక మూవీ చేశాను. దాని తర్వాత దేవరకొండలో విజయ్ ప్రేమ కథ అని ఒక సినిమా చేశాను. అది అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇది థర్డ్ మూవీ మెర్సీ కిల్లింగ్. సో అదే మీరు ఒక ప్రెస్ మీట్లో అనుకుంటా చెప్పారు. సో ఇది నాకు ఫస్ట్ మూవీ అని చెప్పేసి అప్పుడు సాయి కుమార్ గారు అన్నారు. ఆ ఫస్ట్ మూవీ అయినా మమ్మల్ని అందరినీ చాలా బాగా కొంచెం ఇబ్బంది పెట్టారని. అంటే ఎట్లా చాలా స్ట్రిక్ట్గా ఉంటారా మీరు సెట్స్లో? అంటే నాకు కావాల్సిన అంటే సాయి కుమార్ గారు యాక్చువల్గా ఆయన చాలా పెద్ద వర్డ్ వాడారు. చాలా ఇబ్బంది, అంటే మమ్మల్ని కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడం కోసం తను కాంప్రమైజ్ అవ్వడం అన్నట్టు చెప్పారు. ఆయన స్క్రిప్టులో ఆయన చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన గురించి ఆ రోజు నేను చెప్పాను. అంటే కథలో చాలా మార్పులు చేర్పులకి తర్వాత ఇంకా బాగా రావడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆయన అంటే ఒక షార్ట్ పెట్టాలన్నా, ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఏ చేయాలన్నా 1-10 సార్లు మేము డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ అవుట్పుట్ తీస్తాం. కొన్ని వాటిల్లో అలాంటి డిస్కషన్స్లో ఉన్నప్పుడు సో పర్టికులర్గా నాకు ఏ కావాలనుకున్నానో నేను వాళ్ళ నుంచి తీసుకున్నాను. సో దాన్ని కాంప్రమైజ్ కానని చెప్పి ఆయన అలా అన్నారు. అలా అని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదేం కాదు. సో అంటే ఇబ్బంది పెట్టకనే పెడతారనమాట నాకు తెలిసి. అంటే మీరు కొంచెం సాఫ్ట్గా ఇబ్బంది పెడతారు. అందరూ హార్డ్గా ఇబ్బంది పెడితే మీరు సాఫ్ట్గా ఇబ్బంది పెడతారు అనుకుంటా. ఆర్టిస్టులు కదా, వాళ్ళకి మనం కొంచెం వాళ్ళ సీనియర్స్. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నాం కాబట్టి అంటే మనల్ని వాళ్ళు క్యాచ్ చేయడం కోసం కొంచెం టైం పడుతుంది. కాకపోతే నాకు ఏం కావాలనేది నేను ఖచ్చితంగా అడిగి తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా కొత్తగా ఇప్పుడు అప్కమింగ్ అని చెప్పేసి.
చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు ఎవరైనా. అవును. లైక్ ఒక ఆర్టిస్ట్ అయినా కానీ, ఒక డైరెక్టర్ అయినా కానీ ఆర్టిస్ట్ ఓకే. బట్ డైరెక్టర్ అయితే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక అవకాశం రావడానికి. ఎందుకంటే ఆ మూవీని బట్టి వాళ్ళు ఉంటుంది కాబట్టి. సో మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? నేను ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి ప్రొడక్షన్లో. యా. ఎందుకంటే ఈ చిన్న ప్రొడక్షన్స్ కదా, అంటే ఒక లిమిటు బడ్జెట్, లిమిటు ఆర్టిస్టులు, టైము అన్నీ కూడా మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో ఈరోజు ఎన్ని సీన్స్ అంటే అన్ని సీన్స్ ఖచ్చితంగా మనం చేసి తీయాలి. సో ఆర్టిస్టులు టైం టు టైం మనం కోఆపరేట్ చేయాలి. ఇవన్నీ ప్రతి ప్రొడక్షన్లో ఉంటాయి. కానీ మా 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 నా దగ్గరకు వచ్చేసరికి అవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా. కానీ అన్ని ఏదైనా నేను దాటి రావడం అనేది నా గోల్. ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ప్రొడక్షన్ సైడ్ ఉన్నా, ఆర్టిస్ట్ సైడ్ ఉన్నా, నా సైడ్ ఉన్నా, ఏది ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకి రావడం అనేది ఖచ్చితంగా నేను ప్రతి సినిమాలో ఫేస్ చేస్తున్నాను. కాకపోతే 1 by 1 కొంచెం పెరుగుతూ వస్తున్నాయి కానీ తగ్గట్లేదు. ఫస్ట్ సినిమాకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, సెకండ్ సినిమాకి కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థర్డ్కి వచ్చేసరికి ఇంకా మనం చూడనటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏదైనా అల్టిమేట్గా సినిమా అనేది అవుట్పుట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. నేను మొన్న మా యూనిట్ మొత్తం మేము చూసాం, సినిమా చూసాం. అందరికీ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మొత్తం రిలీజ్ అయిన ట్రైలరు కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నెట్టుకు రావడం, ప్లస్ ప్రొడక్షన్ ఎక్కడ అలానే మేకింగ్లో కానీ కాస్టింగ్లో కానీ ఎక్కడ కూడా మళ్ళీ తగ్గం. సో ఏదైనా ఆ లిమిట్ పీరియడ్ వరకు మనం చేసుకొని అవసరమైతే ఇంకొక 10 days ఎక్కువైనా పర్లా, అయినా కానీ నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. సో ఓవరాల్గా ఎన్ని డేస్ పట్టింది ఈ షూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? 46-50 days పట్టింది నాకు. ఓకే. మొత్తం కూడా కాకినాడ, ఉప్పాడ, అంటే సీ బ్యాక్డ్రాప్ స్టోరీ కాబట్టి, సీ బ్యాక్డ్రాప్ స్టోరీ కాబట్టి అటువైపు ఎక్కువ 35 days అక్కడే చేసాం మేము. ఇక్కడ వచ్చేసి 15 days చేసాం. ఓకే. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైక్ ఉప్పన మూవీకి కనెక్టెడ్గా ఉంటుందా? అంటే కొంచెం లేదు, అదేం లేదు. కానీ బ్యాక్డ్రాప్ ఒకటి కాబట్టి చాలామంది అదే అదే ప్యాటర్న్ లవ్ స్టోరీలా ఉంది అని కొంచెం కంపేర్ చేస్తున్నారు. బట్ అది కాదు మంది. కంప్లీట్గా ఒక లవ్ స్టోరీ అయితే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. కానీ కంప్లీట్గా ఈ సీన్ మెర్సీ కిల్లింగ్ వేరు. ఇది వచ్చేసి కంప్లీట్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అనేది ఒక హెల్త్ పరంగా కాదు, ఒక హాస్పిటల్కి సంబంధించిన మూవీ కాదు. ఇది జస్ట్ ఒక ఏమంటారు ఆర్టికల్ పైన ఇలా తీసుకున్నాము అని చెప్పారు కదా. మీరు ఏదైతే ట్రైలర్ పెట్టారో అక్కడ హీరోయిన్ ఇలా నార్మల్గా ఒక ఇంజెక్షన్ పట్టుకొని కనబడుతుంది అండ్ మరి అదేంటి? అది ఇంజెక్షన్ పెట్టేది ఏంటంటే అమ్మాయి ఒకనొక సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం ఎదుర్కొంటుంది. కొన్ని ఫైట్స్ వల్ల ఒక విలన్స్ వేరే అమ్మాయిని చంపే ప్రయత్నంలో ఒక టైంలో వస్తుంది. అది పోస్టర్లో కాదు, సినిమాలో ఒక టైంలో మనం పర్టికులర్ ఆ పాయింట్ మనం చూపిస్తాం అన్నమాట. ఓకే. అంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. మేము ఒక సైడ్ ఇంజెక్షన్, ఒక సైడ్ మీరేమో ఇలా అన్నారు కదా. సో అందుకనే అడిగాము. ఓవరాల్గా వచ్చేసి ఇంకా మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉందండి? సో అంటే డైరెక్టర్ కంటే ఇప్పుడు మీరు అప్కమింగ్ డైరెక్టర్ నేను అని చెప్పేసి అన్నారు కదా. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటేనే ఎన్నో గొడవలు అవుతుంటాయి. ఒక 41 days ఏమో షూట్ జరిగింది కదా ఓవరాల్గా. ఈ 41 days షూట్ వరకు మీకు ఎలా అనిపించింది? అంటే ఎక్కడైనా అనిపించిందా వద్దురా బాబు దండం ఇంకా ఇక్కడ నుంచి చాలు అని? లేదు, అది ఎప్పుడు రాలేదు నాకు, అటువంటి ఆలోచన నాకు రాలేదు. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు, రామరాజు గారు, సూర్య, చక్రపాణి గారు, అందరు పెద్దవాళ్ళే. అంటే కొత్త వాళ్ళు ఎవరు లేరు. అంటే చిన్న వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్స్కి పెట్టాము. కానీ మేజర్గా అయితే మాత్రం అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా పెద్దవాళ్ళతోనే చేసాము మనం. ఓకే. వాళ్ళకి ఏంటంటే మేము వెళ్ళిన టైంలో ఫుల్ ఎండలు. ఓకే. సో అక్కడ లొకేషన్లో మనం నిలబడితే ఒక మంటల్లో నిలబడ్డట్టు ఉండేది. అందరూ బాగా చేశారు, అందరూ కూడా చాలా మంచి కోఆపరేట్ చేశారు. ఒక్కొక్కసారి నేను మన ఆనంద చక్రపాణి గారు
లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్నారు. ఓకే. ఆయన ఒక ఇంట్లో ఉంటే మొత్తం బట్టలు ఇడిచేసేసి చెమటలకి కాలిపోయి ఉన్నాడు ఆయన. సో రామరాజు గారు ఒకసారి వచ్చేసరికి నేను లొకేషన్కి వచ్చే వరకు ఆయన కూడా షర్ట్ ఇడిచేసేసి ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకొని కూర్చున్నారు. అంటే అంత స్ట్రగులింగ్లో, అంటే ఎండలో, ఎంత ఎండలో కూడా కాన్సెప్ట్ బాగుందని వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు పాపం చాలా కష్టపడి నాకు కోఆపరేట్ చేశారు. సో అంత బాగుంది. ఇంకా ఫస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా అందరూ మనకు మంచిగా సహకరించారు. ఓకే. వాళ్ళ సహకారం వల్ల కూడా నేను షార్ట్ పీరియడ్లో తీయగలిగాను. మ్యాక్సిమం అయితే ఇది చాలా ఎక్కువ డేస్ పట్టాల్సింది. ఓకే. నేను ఇంకా వాళ్ళందరూ అక్కడ వచ్చి కూర్చొని అవుట్డోర్లో వచ్చి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి చాలా తక్కువ రోజుల్లో మనం తీయగలిగాం. ఓకే. సో ఓవరాల్గా ఇందులో ఫైటింగ్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 4 ఫైట్స్ ఉన్నాయి. కొంచెం భారీ ఫైటే ఉంటుంది. ఆ హీరోకి ఇది ఫస్ట్ టైం ఫైట్లు. ఓకే. అప్పటి వరకు కొంచెం అంటే కామెడీగా అలా అలా ఉన్న అతను ఇందులో చాలా కమర్షియల్గా చూపించాం అండి. ఓకే. అంటే సిచ్యువేషను డిమాండ్ చేయబట్టి అతనికి ఫైట్లు చేయాల్సి వచ్చింది. అసలు యాక్చువల్గా అంటే ఫైట్లు మనం పెట్టేస్తుంది కాదు, స్టోరీ బేస్డ్ అయిన వల్ల, కానీ ఖచ్చితంగా అతను ఫైట్ చేయాల్సి వచ్చింది కాబట్టి పెట్టాం. ఓకే. సూపర్. సో యాక్చువల్లీ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాను. కొన్నిటికి మీరు ఆన్సర్ ఇచ్చారు, కొన్ని హైడ్ చేశారు. అందులోనే ఇంకొకటి మెయిన్గా మీరు అంటే ఎంత కష్టపడ్డారు ఏంటి ఈ వరకు ఇంత స్టేజ్ వరకు రావడానికి అని చెప్పేసి అక్కడ కూడా మీ పెయిన్ ఎక్కడో దాచిపెట్టినట్టు అనిపించింది. క్లియర్గా మాకైతే ఆన్సర్ రాలేదు.